ఈ జై శ్రీరామ్ అన్న మాట ఎలా వినపడాలి అంటే, ఎక్కడ వరకైతే మనం ఈ కార్యక్రమం చేస్తున్నామో ఆ ఆఖరికి వినబడితే వాళ్ళు మళ్ళీ కార్యక్రమం నిర్వహించాలి, అంత గట్టిగా ఉండాలి. ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. శుభం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనది గురు పరంపర, సనాతన పరంపర, ధర్మ పరంపర, యోగ భూమి, కర్మభూమి అని గొప్ప గొప్పగా చెప్పుకుంటామే. అది ఋషులు, దాని తర్వాత మనకు మఠాధిపతులు అందరూ కూడా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రం, అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రం, నేను పీఠాధిపతో మఠాధిపతో అని చెప్పుకోవట్లే. ఏం చెప్పుకుంటుంది? నేను రాష్ట్రానికి సేవకుణ్ణి. సేవకుడు చేసే పని చాలా గొప్పది. పీఠాధిపతిగా మఠాధిపతిగా ఋషిగా చెప్పేటువంటి మాటల కంటే కూడా నేను సేవకుణ్ణి అని చెప్పి సేవ చేస్తే ఆ సేవ ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసి మొక్క నుంచి వృక్షం నుంచి మహావృక్షం దాకా మారినట్టు కారణం అంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమే. కాబట్టి ఒకసారి గట్టిగా ఆర్ఎస్ఎస్ కూడా మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ప్రవచనం కాదు, ఇక్కడ రాజకీయం కాదు, ఒక్క సేవ ఈ సేవకు మాత్రమే అంకితమైపోయింది ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మళ్ళీ అది ఏం చెప్తుందంటే రాష్ట్రీయ స్వయం సేన అంటే సైన్యం అని చెప్పుకుంటుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ అప్పటికీ ఇప్పటికీ గొప్పదే, దీంట్లో ఏ అనుమానము లేదు. అయితే 100 సంవత్సరాల క్రితం విజయదశమి రోజు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అంటే ఈ సంఘాన్ని ప్రారంభించారు. ఎవరు? కేశవరావు. అసలు బలిరామ్ పంత్ హేడిగేవారు, వాళ్ళు పంత్ అని అంటారు. వాళ్ళందరూ మనం నిన్ననే 14వ తారీఖు రోజు అక్కడ కందకుర్తిలో అక్కడ పెద్ద స్మారకాన్ని తయారు చేశారు. అక్కడ పూర్వీకులు ఈ హేడిగేవారి గారికి పూర్వీకులు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు నాగ్పూర్ వెళ్ళారు. అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాపన చేశారు. అది చేసిన తర్వాత ఈ రోజుకి 100 సంవత్సరాలు అయింది. కాబట్టి దానికి చిహ్నంగా మనం అందరం కూడా గర్వపడే విషయం ఏంటంటే, మన నిజామాబాద్ జిల్లాలో బాగా దగ్గరగా కందుకుర్తిలో ఈ యొక్క హేడిగేవారి యొక్క వంశీయులు చూస్తే మనకు సంతోషము, ఆనందము, గర్వం అనిపిస్తుంది. కానీ మనం ఏమంటాం? గర్వసే కహో హమ్ హిందూ హై, గర్వసే కహో హమ్ హిందూ హై. ఎప్పుడైతే మనం జనగణమన పాడతామో మన చేతి ఇలా ఉంటుంది, జెండా చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు గీతం పాడినారో మాదేవు తల్లికి అప్పుడు చేతులు ఇలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం రాష్ట్రీయ స్వయం సేవక్ పాట పాడతామో అది పాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మన చెయ్యి హృదయానికి ఉంటుంది. మన చెయ్యి హృదయానికి ఉండి ఆ కాషాయం జెండాకు తల ఒకసారి వంచుతుంది. వంచి నమస్తే సదా వత్సలే మాత్ర భూమే త్వయా హిందూ అన్నప్పుడు మన చేతిలో ఒక పౌరుషం వస్తుంది, మన గుండెల్లో ఒక గర్వం వస్తుంది, మన కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. కారణమేమిటి? ఆర్ఎస్ఎస్. చూడండి, నేనేమంటున్నా అంటే ఇది ఒక సంస్థ అని, ఆ సంస్థ కూడా సేవక సంస్థ అని చెప్పుకుంటుంది. కాబట్టి మనం అందరం కూడా హర్షించేటువంటి సంస్థ ఆ సంస్థ. అందుకనే ఆ సంస్థలో మనం అందరం కూడా చేరుకోవాలి. ఎలా అంటే ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు సమస్య వచ్చినా నేనున్నానని ముందుకు వెళ్ళేది ఒక్క ఆర్ఎస్ఎస్ఏ. ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు లాతూర్ జిల్లాలో భూకంపం, అక్కడికి వెళ్ళి అక్కడ అందరినీ కాపాడినారు. అక్కడ కులం, మతం, గోత్రం, వర్గంతో సంబంధం లేకుండా కాపాడి సేవ చేసేది ఒక్క ఆర్ఎస్ఎస్. ఎప్పుడైతే మిలిటరీ వాళ్ళకి రక్తం కావాల్సి వచ్చిందో అందరూ ఆర్ఎస్ఎస్కి ఇచ్చారు. ఎప్పుడైతే మందిరం కావాలో అందరూ కరసేవకులు